దక్షిణాదిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ లేడీ పవర్ స్టార్ గా ఎదిగారు. తాజాగా ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ఏక్ దిన్. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా పరిచయమై ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలయ్యాక ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన పాత్ర గురించి, సినిమా ఫలితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక ప్రీమియర్ షో చూసినప్పుడు తనకే ఒక వింత భావన కలిగిందని వెల్లడించారు. సినిమా చూసిన తరువాత ఆ పాత్రకు నేను సరిపోలేదేమో అని నా మనసులో అనిపించింది. ఇదే మాటను నేను నేరుగా ఆమిర్ ఖాన్ గారితో కూడా చెప్పాను. ఈ పాత్రకు నన్ను కాకుండా మరొకరిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదేమో అని ఆయనతో అన్నాను అని సాయి పల్లవి పేర్కొన్నారు. సాధారణంగా ఏ నటి అయినా తన పాత్రను తాను సమర్థించుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం చాలా నిజాయితీగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. చాలా చురుగ్గా, ఎప్పుడు హుషారుగా ఉండే కొత్త అమ్మాయిని ఈ పాత్ర కోసం ఎంపిక చేసి ఉండాల్సింది. వాళ్ళైతే ఈ పాత్రకు ఇంకా మెరుగ్గా న్యాయం చేసే వాళ్లేమో అనిపించింది అని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు. సాయి పల్లవి అభిప్రాయంతో హీరో జునైద్ ఖాన్ మాత్రం ఏకీభవించలేదు. అదే ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ ఈ పాత్రకు సాయి పల్లవి మాత్రమే సరైన ఎంపిక అని కొనియాడారు. ఆమె నటన సినిమాకు ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని తెచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. సాయి పల్లవి ఏక్ దిన్ సినిమాను ఎందుకు ఒప్పుకున్నారో కూడా వివరించారు. ఆ సమయంలో ఆమె వరుసగా చాలా ఎమోషనల్ మరియు భారమైన పాత్రలు చేస్తున్నారట. నేను ఆ సమయంలో చేస్తున్న సినిమాలన్నీ చాలా ఎమోషనల్ డ్రామాలు. అందుకే మనసుకి హాయిగా అనిపించే, షూటింగ్ సమయంలో ఎటువంటి మానసిక ఒత్తిడి లేని ఒక తేలికపాటి కథ చేయాలని అనుకున్నాను. అప్పుడే ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది అని చెప్పారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కథ విన్నప్పుడు ఆమెకు హాలీవుడ్ క్లాసిక్ సినిమా బిఫోర్ సన్ రైజ్ గుర్తొచ్చిందట. ఈ సినిమా అంటే సాయి పల్లవికి చాలా ఇష్టమని, అందుకే ఈ ప్రాజెక్ట్ ను వెంటనే ఓకే చేస్తానని వెల్లడించింది. ఏక్ దిన్ సినిమా థాయ్ చిత్రం వన్ డేకి అధికారిక రీమేక్ తెరకెక్కింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ప్రయోగాత్మక కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ సాయి పల్లవి మరియు జునైద్ ఖాన్ జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తమ నటనలో లోపాలను వెతుక్కుంటూ నిజాయితీగా సమీక్షించుకునే నటీమణులు చాలా తక్కువ మంది ఉంటారు. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె పరిణితిని చాటి చెబుతున్నాయి. మరి ఏక్ దిన్ ఫలితం ఆమె తదుపరి సినిమాల ఎంపికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.